భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మాలు నడపవాలని వాక్యంలో తేటగా రాయబడి ఉన్నది. ఒకవేళ వివాహమైన తర్వాత దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు భార్య భర్తలకు. వారి ధర్మాలు వారు పాటించాలి. వివాహమైన తర్వాత వారు కేవలం భర్త భార్యకు, భార్య భర్తకు కదా, వారు ఒకరికొకరు లోబడి వారి ధర్మాలు నడిపించినప్పుడు లేదా ఆ ధర్మాన్ని జరిగించినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. తద్వారా వారి కుటుంబం దీవించబడుతుంది. అంతేకాని చూడండి, కొంతమంది వివాహం అయిన తర్వాత మరి దేవుని యొక్క సంకల్పంలో వారు జీవిస్తూ కొద్దిసార్లు త్రోవ తప్పిపోతూ ఉంటారు. అప్పుడు నష్టాన్ని కొని తెచ్చుకుంటారు, నష్టాన్ని తలపెట్టుకుంటారు. కనుక ప్రియులారా, అలాంటి వారికి మరి చాలా 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 డేంజర్ జోన్లో ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.